కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందండి మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం బాగలేదు నాకు తెలిసి. వీళ్ళు అన్నారు 6 సూత్రాలు అని చెప్పారు కదా, అవి ఒకటో రెండో అమలు చేసినట్టున్నారు. మిగతా అన్నీ ఏం లేవు. 3 నెలలు 4 నెలలు అయిందా, 4 నెలలు ఏం లేదు. కూటమి ప్రభుత్వం అన్నమాట. ఈ 4 నెలలు మేము వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ పెట్టాము, పింఛన్ పెట్టాము, ఇంటికి పంపిస్తున్నాం అంటున్నారు. అది పింఛన్ అనేది ఇంటికి పంపించేది అనేది జగన్ ఉన్నప్పటి నుంచి వచ్చింది కదా, కొత్తగా చేసింది ఏం లేదు. అన్నా క్యాంటీన్ అంటే పెట్టారు, అది బాగుంది ఒకటి. మిగతా 4 ఏమైపోయినాయి. ఇప్పుడు పిల్లలు బడి అని ఇదే అమ్మ ఒడి అని పెట్టారు, అది లేదు ఇంతవరకు. వచ్చే సంవత్సరం అంటున్నాడు, అసలు ఉంటుందో ఇస్తాడో కూడా తెలియదు. మిగతాది రైతు భరోసా రైతులు మన తుఫాను వచ్చి మునిగిపోయి కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి. గత వైసీపీ పరిపాలన ఎలా ఉందండి మీరేం చెప్పారు? వైసీపీ పరిపాలన అంటే హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చాడు. ఏ హామీ ఆపాడు చెప్పండి, పలానా హామీ ఆపాడని చెప్పండి. ఏం ఆపలేదు కదా. ఎలాంటి పథకాలు వచ్చినాయంటే మీరేం చెప్తారు? ఎలాంటి పథకాలు వచ్చినాయంటే మాకు అమ్మ ఒడి వచ్చింది, డ్వాక్రా రుణమాఫీ వచ్చింది, 58 సంవత్సరాలు అది వచ్చినాయి. అన్నీ వచ్చి 4 నెలలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట పిల్లలకి తల్లికి వందనం అన్నారు, ఇంతవరకు అమలు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది, తల్లికి వందనం అన్నారు, ఇంతవరకు అమలు చేయలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమ్మఒడి వేసేవాళ్ళం అంటున్నారు. అవును, అది డెఫినెట్గా అది సాధ్యమయ్యేది, వేసేవాడు కూడా. ఆ ప్రభుత్వం వస్తే కంటే అన్ని హామీలు అప్పుడు ఏం తప్పింది ఏం లేదు కదా, అన్ని అమలు చేశాడు. దిగిపోయేది అప్పుడు అయినా సరే ఆపలేదు. వీళ్ళు వచ్చిన 4 నెలలు అయినా ఇంకా ఒక పథకం అదే, ఈ 2 పథకాలు తప్ప ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట అసెంబ్లీలో, నాకు ఈ పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. మరి ఈయన ఆ మాట అన్నప్పుడు మరి ఆయన అన్నాడుగా 6 పథకాలు అవి సాధ్యం కాదని ఎవరో మన వైఎస్ జగన్ చెప్పారు. అయినా సరే మేము చేసి సృష్టిస్తా అన్నాడుగా, సంపద సృష్టించేస్తాను నేను, మొత్తం పని చేస్తా అన్నాడుగా. మరి ఏది సృష్టిస్తాం, ఏది సృష్టియాలిగా సంపద, ఇంకా ఉన్నాయే తీసేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానాలో ఖాళీ చేసాడు అంటున్నారు. ఇప్పుడు ఖజానా ఖాళీ అయిందంటే మరి పథకాలు అమలు చేయాలంటే ఖజానా ఖాళీ అవుద్ది, తప్పదు అది. మరి ఆ ఖజానా ఖాళీ అయినా ఆయన చేశాడు. ఇప్పుడు ఈయన ఖజానా నింపుతాను నేను చేస్తా అన్నాడుగా, చేయమని చూద్దాం. మేము పథకాలు అమలు చేసేవాళ్ళమే, ఈ లోపల ఈ ప్రళయం వచ్చేసింది అంటున్నారు కదా. అది ఒక 3 జిల్లాలకు వచ్చింది, మొత్తం రాష్ట్రం మొత్తం ఏం రాలేదు కదా. ఇది కృష్ణా జిల్లా బుడమేరు దిగి అది వచ్చింది. దానికి మామూలుగా వీళ్ళు జనాలే ఇచ్చారు కదా, 400 కోట్లు 500 కోట్లు. గవర్నమెంట్ ఏమి వేసుకోలేదు కదా, ఇంకా ఎక్కువ వచ్చినాయి నాకు తెలిసి. వీళ్ళు అగ్గిపెట్లు కానీ ఇటుకని ఫ్రాడ్ చేశారు. అగ్గిపెట్లకి 21 కోట్లు వేశారు, కొవ్వొత్తులకి 30 కోట్లు వేశారు. ఆ డబ్బులే వాళ్ళు సొంతానికి వాడుకున్నారు, ఫ్రాడ్ చేశారు. వచ్చిన సీఎం నిధి కింద వచ్చిన 400 కోట్లు కూడా వరద బాధితులకి పంచిపెట్టామంటున్నారు కదా. పంచిపెట్టాడండి, కరెక్టే. ఇప్పుడు ఈ ఫ్రాడ్ కొవ్వొత్తులకి అగ్గిపెట్లకి 320 కోట్లు 40 కోట్లు అవుతాయా? ఒక బుడమేరు మునిగింది, ఎంతమంది ఎన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. దానికి అన్ని 100 కోట్లు అవుతాయా? 60 దగ్గర 60-70 కోట్లు చెప్తున్నారు ఫ్రాడ్. వరద ముప్పు ప్రాంతాల్లో చెప్పిన మాట పరంగా ప్రతి కుటుంబానికి 25,000 ఇస్తామంటున్నారు కదా. ఎవరికి వేసారు? అది ఎవరికి వేయలేదు, ఇంకా రాలేదు. మామూలుగా రైతులు మట్టికి ఇక్కడ లంకరామాల మట్టికి ఒక 10,000 అలాగ వేసినట్టు కొంతమందికి వచ్చినాయి, కొంతమంది